బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లో 50% మించకుండా ఆదేశాలు ఇవ్వాలని, 42% బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలవగా దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో పిటిషన్ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల కథనాల ఆధారంగా బిల్ ఎలా వేస్తారని హైకోర్టులో ధర్మశాస్త్రం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేస్తూ రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లు కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవినీతి పాలన ముగింపుకు నాంది పలుకుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీహార్ ప్రజలు బీజేపీ రిలీజియన్ పోలరైజేషన్ ఏమాత్రం ఆసక్తిగా లేరని, అభివృద్ధి సంక్షేమంతో కూడిన రాజకీయాలను కోరుకుంటున్నారని చెప్పారు. బీహార్లోని ఎన్డీఏ అంతర్గత కలహాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక భారంగా బీజేపీ భావిస్తుందని అన్నారు. ఓట్ చోరీ అంశంపై బీజేపీని మరింత ఇరకాటంలో పెట్టే విషయంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది. నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటనను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. యూరియా కోసం ధర్నా చేసిన ఒక గిరిజన యువకుడిపై పోలీసులు కులం పేరుతో దూషిస్తూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కాళ్లు కట్టి లాఠీలతో బాధడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ సాగిస్తుందని ఆరోపించిన హరీష్ రావు యూరియా కావాలంటూ ధర్నాలో పాల్గొనడమే ఆ యువకుడు చేసిన తప్ప అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అధికారం రావడం అంటే అరాచకానికి అధికారం తోడైనట్లని, ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే కేసులు, అక్రమ అరెస్టులు కనిపిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో నూతనంగా అమలైన జీఎస్టీ విధానం వాహనాల అమ్మకాలకు ఊతమిచ్చిందని, పన్ను భారం తగ్గడంతో ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 2991 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందాయని, వీటిలో మోటార్ సైకిల్ 2352, కార్లు, క్యాబ్లు 241, ట్రాక్టర్లు 60, ఆటోలు 227, గూడ్స్ వాహనాలు 47, ఆటో గూడ్స్ వాహనాలు 50, ఇతర వాహనాలు 12 ఉన్నాయని, ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ వేగం పెరుగుతుందని, త్వరలోనే రోజుకు 4000 వాహనాల రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుందని అన్నారు.